ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. శ్రీ గురుభ్యో నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గత కొద్ది కాలంగా మనం ఆధ్యాత్మికమైనటువంటి కథనాల్ని ఈ యొక్క వీడియోల రూపంలో కూడా తెలుసుకుంటున్నాము. ఈరోజు మనం తీసుకున్న అంశము వ్యసనపరుడు. ఏదైనా దుర్వ్యసనాలకు ఒక మనిషి బానిసగా మారితే అతనిని వ్యసనపరుడు అని అనటం మనం ఎరుగుదుము. ఒక మనిషి రోజు మద్యం సేవిస్తూ ఉన్న సంపాదన ఆస్తి అంతా ఖర్చు పెట్టి భార్యాబిడ్డలను పట్టించుకోకుండా ఉండే వారిని మనం సమాజంలో అక్కడక్కడా చూస్తూ ఉన్నాం. అతని భార్యను చూసి నలుగురు అయ్యో పాపం, ఆ తల్లి ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో ఇటువంటి వ్యసనపరుడికి భారీగా వచ్చింది అని ముక్కు మీద వేలేసుకొని అంటూ ఉంటారు. ఆ తల్లిదండ్రులు బాధ్యతాపరులు అయ్యి ఆమెను ఆమె పిల్లలను పుట్టింటికి తీసుకొని తన కూతురు మనవలు మనవరాళ్ల బాధ్యత తీసుకుంటే సరి. అది వాళ్ళు కూడా పట్టించుకోకుండా వదిలేస్తే ఆ కుటుంబం పరిస్థితి చాలా హృదయ విదారకంగా మారుతుంది. పిల్లలు దొంగలుగా, మోసకారులుగా, రౌడీలుగా మారి అక్రమ సంపాదన చేస్తూ సమాజానికి చీడపురుగుల్లాగా పరిగణిస్తారు. మనం కొన్ని సందర్భాల్లో అటువంటి పిల్లలను చూస్తూ ఉంటాం. వారిని చూసి జాలి కూడా పడలేం. ఎందుకంటే ఎప్పుడైతే తండ్రి సంరక్షణ ఉండదో అప్పుడు పిల్లలు తెగించి జీవిస్తారు. దాని పర్యవసానమే వారి దుష్టత్వం. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమతో బాధ్యతతో పెంచి పిల్లలు సమాజానికి ఎంతో ఉపయోగపడే వారిగా తయారవుతారు. మనం సాధారణంగా ఎవరైనా సంఘంలో ఉన్నత స్థితికి చేరుకుంటే అతను ఏ తల్లి కన్న బిడ్డో చూడు ఎంత పెద్దవాడయ్యాడు అని అతని తల్లిదండ్రులను తలుచుకుంటాం. అందుకే సంతానం ఉంటే తల్లిదండ్రుల పేరు నిలబెట్టేవారు ఉండాలని అంటారు. అదే ఒక దుర్మార్గుడి గురించి సమాజం వీడిని ఏ పాపిష్టి తల్లి అన్నదో అని అనవసరంగా నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిని కూడా దూషించడం పరిపాటి. వ్యసనపరుడికి సమాజంలో తన భార్య పిల్లలు ఏమైపోయినా పట్టదు. తన గురించి సంఘం ఏమనుకుంటుందో అది కూడా పట్టదు. కేవలం అనుక్షణం సారామత్తులో మునిగి తేలుతూ ఉంటారు. వారు వీధులలో తాగి పడిపోయి నిద్రించడం కూడా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. వారికి తన గురించి, తన కుటుంబం గురించి, అంతేగాక సమాజం గురించి కూడా ఏమీ పట్టి ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే వారు నిత్యానంద స్వరూపులు. అదేమిటి అలా అంటున్నావు అని నీవు అనవచ్చు. కానీ ఇది 100కి 100 పాళ్ళు నిజం. సదా సారామత్తులో జీవితాన్ని గడపటమే వారి జీవన లక్ష్యం. ఇదేమిటి భార్గవ శర్మకి ఏమైనా తాగి ఇది వ్రాస్తున్నాడా అని మీకు అనిపించవచ్చు. కానీ నిజానికి ఒక ఆధ్యాత్మిక విషయం చెప్పాలంటే సమాజంలో ఉన్న ఏదో ఒక ఉపమానంతో చెబితే కానీ అది మనస్సుకు హద్దుకొని పోయి సాధకుని తన మనసులో ముందుకు సాధన లోపల ముందుకి తీసుకొని వెళ్తుంది. మనం భగవంతుని కేవలం ఒక 10 నిమిషాలు లేక ఒక అర్ధగంట ప్రార్థిస్తే కలిగే ప్రయోజనం కేవలం స్వల్పమాత్రంగా ఉంటుంది. అదే ఒక తాగుబోతులాగా అనుక్షణం భగవంతుని ధ్యాసలో గడిపినా అప్పటికి కానీ జీవన్ముక్తి అంటే మోక్షం లభించదు. ఒక తాగుబోతు ఉపమానం నిజంగా కనిపించవచ్చు, కానీ నిజానికి అదే సరి అయిన ఉపమానం. తాను తన జీవిత లక్ష్యమైన మధుపానం కోసం సంఘంలో తన మర్యాదను, తన భార్య పిల్లలను, చివరికి తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి తన వ్యసనానికి బానిస అయ్యాడు. మరి ముముక్షువు అని చెప్పుకునే నీవు నిజంగా సంఘంలో నీ మర్యాదను, నీ భార్యా పిల్లలను పణంగా పెట్టి ధ్యానం చేస్తున్నావా అంటే లేదనే చెప్పాలి. ప్రతి క్షణం దేహ వ్యామోహంతో కొట్టుకుంటూ నాకు మోక్షం కావాలని అనుకోవటం కేవలం అందని ద్రాక్ష కోసం ఆరాట పడటమే. ప్రతి సాధకుడు ముందుగా తెలుసుకోవాల్సింది తన శరీరం తనకు ఆ భగవంతుడు ప్రసాదించిన ఒక పరికరం లాంటిది అని భావించి శరీరంపై మోహం లేకుండా, అంటే శరీరాన్ని అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని భావిస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా కేవలం శరీర శుభ్రత పాటిస్తూ పూర్తిగా మానసిక శుద్ధికి మాత్రమే ప్రయత్నించాలి. మనస్సు పరిశుభ్రంగా లేకుంటే శరీరం ఎంత పరిశుభ్రంగా ఉన్నా కూడా భగవంతుని చేరుకోలేవు. సాధకుడు శరీరానికన్నా మనస్సుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సదా మనస్సును శుద్ధిగా ఉంచుకోవాలి. నిత్యం అనుక్షణం ధ్యాస భగవంతుని మీదనే ఉండాలి. ఎలా అయితే వ్యసనపరుడు నిత్యం మత్తులో మునిగి తేలి ఉంటాడో అలా. కానీ భార్యా పిల్లలను విడనాడాల్సిన పని లేదు. సంసారాన్ని కేవలంగా ఒక బాధ్యతగా స్వీకరించి భార్యా పిల్లలను భగవంతుని పట్ల ప్రేమ భక్తిని పెంపొందించే విధంగా తర్ఫీదు ఇవ్వాలి.
తాను మాత్రం నిత్యం భగవంతుని ధ్యానంలో గడపాలి. తన కేశాలు ఎలా ఉన్నాయి, దుస్తులు ఎలా ఉన్నాయి అనే విషయాల మీద పూర్తిగా శ్రద్ధను వదలాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక సాధకుడికి అడ్డం పడే విషయాలు ఏమిటంటే అవి అరిషడ్వర్గాలు మాత్రమే. అందులో ప్రతి ఒక్కడికి దాని ప్రభావం కలిగి సాధకుని సాధనలో ముందుకు వెళ్లకుండా ఆపుతుంది. ఎప్పుడైతే సాధకుడు వాటిని అధిగమిస్తాడో అప్పుడే సాధనలో ముందుకు వెళ్ళగలుగుతాడు. ముందుగా చేయాల్సింది మోహాన్ని. మోహం అనేది దేహ వ్యామోహంతో మొదలవుతుంది. దేహం అందంగా ఉన్నది అనే భావనే మోహానికి మొదటి మెట్టు. కాబట్టి ఆ భావనను విడనాడాలంటే ముందుగా కేశాలను నిర్మించుకోవాలి. అందంగా లేను అనే భావన ఎప్పుడైతే సాధకుడికి కలుగుతుందో అప్పుడు కొంత మోహం తన యొక్క మనసులోంచి విడనాడుతుంది. సాధకుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కేశాలకు రంగు వేయరాదు. అలా చేశాడంటే వాడు ఈ జన్మలోనే కాదు ఏ జన్మలో కూడా సాధనకు పనికిరాడు. తాను ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా అంటే స్నానమాచరిస్తూ ఉన్నా, మలమూత్ర విసర్జనాలు చేస్తూ ఉన్నా భగవంతుడి మీద ధ్యానం మాత్రం విడవకూడదు. ఎందుకంటే మనకు ఉన్న సమయం చాలా కొద్దిది. ఈ సమయాన్ని మనం మంచి ముహూర్తం అని, పరిశుభ్రం అని, ఇంకా ఏదో అని వ్యర్థం చేసుకుంటూ వెళితే జీవిత లక్ష్యమైనటువంటి మోక్షాన్ని చేరుకోలేము. సాధకుడు సదా పరిశుద్ధుడే. ఎందుకంటే సాధకుని మనస్సు ఎల్లప్పుడూ శుద్ధిగానే ఉంటుంది. కాబట్టి సాధక ఇంకా ఆలస్యం చేయక ఇప్పుడే నీ సాధనను మొదలుపెట్టు, మోక్షార్థివి కమ్ము. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. ఈ రకంగా మనం చేసుకునేటువంటి వీడియోల లోపల ఇది ఒకటి. ఇంకా ఎన్నో వీడియోలు మా ఛానల్ ద్వారా వస్తాయి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాము. నమస్కారం.